నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వివరించిన ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు. పేద ప్రజల ఇళ్ల స్థలాల మంజూరు, నిర్మాణాలు తదితర సమస్యలపై 4వ తేదీన లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 8వ వార్డులో 7.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడివేలు రాధిక రమేష్. తెనాలి నియోజకవర్గంలోని పేద ప్రజల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు తదితర సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సారించారు. లబ్ధిదారులు మంత్రి నాదెండ్ల మనోహర్కు లేఅవుట్లలోని సమస్యల గురించి, ఇళ్ల నిర్మాణాల గురించి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి ఈ నెల 4వ తేదీ ఆదివారం పలు లేఅవుట్ల నందు లబ్ధిదారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. సదస్సుకు సంబంధించి హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా మంత్రి మనోహర్ తగిన ఆదేశాలు జారీ చేశారు. అవగాహన సదస్సులో 4వ తేదీ ఉదయం 9:30 గంటలకు పెదరావూరు లేఅవుట్, మధ్యాహ్నం 3 గంటలకు సిరిపురం లేఅవుట్, సాయంత్రం 5 గంటలకు దావులూరు లేఅవుట్లలో జరుగుతాయని, లబ్ధిదారులు సదస్సుకు హాజరై తమ సమస్యల గురించి వివరించాలని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు. స్థానిక నాజరపేట 8వ వార్డులోని దుర్గాప్రసాద్ బజార్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడివేలు రాధిక రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ వార్డులో ఎన్నికల ముందు అనుమతులు పొందిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణంలో మంచినీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు బుర్రిపాలెం రోడ్, బోస్ రోడ్లలో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేయటం జరుగుతుందన్నారు. నాయకులు తాడివేలు రమేష్ మాట్లాడుతూ 8వ వార్డులో 7,50,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. పంట కాలువలలో సిల్టును తొలగించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పట్టణాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ ఫణీంద్ర, పి గోపి, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఎస్టిమేషన్ వేసి మన ఎలక్షన్ టైంలోనే శాంక్షన్ అయింది కాబట్టి ఎలక్షన్ రావటాన లేట్ అయింది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డు వాటర్ పైప్ లైన్ కూడా ఈ డ్రైన్స్లో ఉంటానా ఆ కలుషితం అవుతాను ఆ వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ. ఈ రోడ్డు వచ్చేసి 7,58,000కి శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈ రోజున మేము ఈ రోడ్డు దుర్గాప్రసాద్ వీధిలోని ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ వాటర్ పైపులు కూడా ఈ కలుషితం అవ్వకుండా ఈ వాటర్ పైపులు ఈ వార్డులోనే కాదు ప్రతి వార్డులోనే ఇలానే అక్కడక్కడ వార్డుల్లో ఈ వాటర్ పైప్ అనేది ఈ డ్రైన్స్లో ఉంటాన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా వైట్గా ఈ మురికి నీళ్ళు అనేది కలుషితం అయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ రోడ్స్ మధ్య బ్రేక్ చేసి దాన్ని వాటర్ పైపు అనేది వేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా త్వరలోని అన్ని వార్డుల్లో కూడా ఇలా వర్క్ మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పెడతాం జరిగింది. అలానే త్వరలో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ పనులు తొందరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. మన బురిపాలెం రోడ్లో కానీ ఈ ఎంక్రోచ్మెంట్ తీసినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి దాన్ని డ్రైన్స్ వరకు రోడ్డు వేయడానికి ఎస్టిమేషన్ చేయడానికి మేము కానీ అలానే మంత్రి గారు కూడా సహకరించారు మాకు. త్వరలోనే బురిపాలెం రోడ్లు కూడా దాన్ని బోస్ రోడ్డు తొందరలోనే ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలాట్ చేయడానికి కృషి చేస్తామని. అలానే మీ అందరికి తెలిసిందే సిల్ట్ విషయం, నేను చైర్మన్ అయిన కాడ నుంచి సిల్ట్ విషయం మీ అందరూ వస్తాం ప్రతి వార్డులో వచ్చి చేయటం జరిగింది. అలానే మన 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 మంత్రి గారు కూడా దాని మీద మాతో పాటు సహకరిస్తున్నారు కాబట్టి శానిటేషన్ మీద ప్రతి వార్డులో ఇంకా తెనాలి పట్టణంలో డెవలప్ చేయాలనేది మా కోరిక. ఈరోజు మన దుర్గాప్రసాద్ వీధిలోని వాటర్ పైప్ లైన్ను రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. అంతకుముందు కొంచెం రోడ్ చెట్లును కాలువలు బాగా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు.
కాకపోతే వాటర్ లైన్ ఎలక్షన్ కోడ్ రావడం వలన వాటర్ లైన్ వేసిన తర్వాత కొంతకాలం ఆగిపోయింది. ఈ ఆగిన టైంలో పాపం ఈ రోడ్లో చాలా మంది ఇబ్బంది పడి చాలా ఇదయ్యారు. మళ్ళీ దాన్ని వెంటనే ఈ అయిపోయిన తర్వాత ఈ ఇసుక కొంత కొరత రావడం వలన లేట్ అయింది. వెంటనే చేసి పూర్తి 7,50,000 రూపాయలు రోడ్డు ఎస్టిమేషను ఇది పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కౌన్సిల్లో కొన్ని వార్డులు పెట్టడం జరిగింది. అన్ని వార్డులు కూడా ఈ పైప్ లైన్ కొంతమంది అప్పుడు అడావుడిగేసి ఇంటి కనెక్షన్ మన డ్రైన్స్లో పెడతాం వలన డ్రైన్స్లో లీక్ అయినప్పుడు ఆ వాటర్ కలుషితం అయ్యి ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని కూడా తీసేసి రోడ్డు సెంటర్ కటింగ్ చేసి ఇంటికి వాటర్ కనెక్షన్ వచ్చే విధంగా చేస్తున్నాము. అలానే బురిపాలెం రోడ్డు బోస్ రోడ్లో కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేసి డ్రైన్ రోడ్డు ఎక్స్టెండ్ చేసి ట్రాఫిక్ సమస్యలు కూడా చూస్తున్నాము. అలానే మన బురిపాలెంలో కూడా 2 ఇబ్బందులు ఉండే ఒకటి మున్సిపాలిటీ షాపులు ఒకటి వలన ఈ జెండా చెట్టు వలన కార్తీక దేవుడి చెట్టు దాని గురించి పరిష్కరించి రాబోయే మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ 2 కూడా సమస్య ఇంకా ట్రాఫిక్ సమస్య తగ్గుద్దని చెప్పి ఆలోచిస్తున్నాము. ఏదైనా రాబోయే ఆ రోజు షిల్ట్ కూడా మనం మొదలుపెట్టాము. మన కౌన్సిల్లో రాగానే షిల్ట్ తీస్తే మొదలుపెట్టాము. అలానే మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని స్పందించి తీసాము. ఈరోజు రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ప్రతి పంట కాలం అంతకుముందే మనకు ఇవ్వడం జరిగింది లెటరు ఇది షిల్ట్ తీయించమని ఎలక్షన్ ముందు ఈ పార్టీ కాలం ఇవన్నీ వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత స్పందించి మనం తీసాము. అంతలో మినిస్టర్ గారు వచ్చి కూడా దాన్ని తీయడం జరిగింది. రోడ్డు శాంక్షన్ చేసినందుకు మున్సిపల్ చైర్పర్సన్ అయిన రాధిక గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఏవి అడిగినా కూడా కాదు అనరండి వాళ్ళు. మా వార్డు చైర్మన్ అని కానీ ఏదన్నా కానీ మాకు చాలా తొందరగా సహకరిస్తారనమాట. మాకు ఇంత త్వరగా రోడ్డు వేసి మాకు వాటర్ పైప్ లైన్స్ కూడా వేసి సహకరించినందుకు చాలా ధన్యవాదములండి. స్థానిక బురిపాలెం రోడ్లోని మాంటేశ్వరి స్కూల్ నందు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెనాలి మండల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయని, కావున టీచర్స్ అందరూ వారి యుడైస్ లాగిన్ నందు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలన్నారు. త్వరలో నిర్వహించబోయే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలను వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో అధికారుల సూచన ప్రకారం నిర్వహించాలన్నారు. అదేవిధంగా 100% మధ్యాహ్నం బడి భోజనం విద్యార్థులందరూ తినేలా చూడాలని, ఎన్రోల్మెంట్పై ప్రతి టీచర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంఈఓ వి జయంత్ బాబు మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు తరగతి వారీగా సభ్యులు ఎన్నిక జరగాలని, ప్రతి తరగతి నుండి 3 సభ్యులు ఉండేలాగా ఎన్నుకోవాలన్నారు. వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్నిక జరగాలని, ఎన్నికలకు 50% తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ నెల 8వ తేదీ గురువారం పాఠశాల ఆవరణలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో టి సీతారామయ్య, జి శివపార్వతి, ఎం నాగేశ్వరరావు, ఎన్ అనురాధ, పి సరళ, మండలంలోని ప్రైమరీ, యూపీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం తెనాలి నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన లేఅవుట్లలోని లబ్ధిదారుల సమస్యలపై రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమ ఏర్పాట్లను ఓఎస్డీ యేసురత్నం పలు శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం తెనాలి నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన లేఅవుట్లలోని లబ్ధిదారుల సమస్యలపై రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమ ఏర్పాట్లను ఓఎస్డీ యేసురత్నం పలు శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ యేసురత్నం మాట్లాడుతూ ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పలు లేఅవుట్లలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును లబ్ధిదారులందరూ వినియోగించుకుని తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇళ్లు నిర్మించే క్రమంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీలలో చేపట్టిన నిర్మాణాలలో అనేక అవకతవకలు జరిగాయని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తగిన విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దరిసి శివకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితకాలం నివసించాల్సిన ఇళ్లను గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు
కాంట్రాక్టర్లుగా మారి పేదల ఇళ్లను నాణ్యత రహితంగా నిర్మించి దోపిడీ చేశారని విమర్శించారు. తెనాలి ప్రాంతంలో జరిగిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు తెలియకుండానే వారి ఖాతాలలోని నగదు కాంట్రాక్టర్ల ఖాతాలోకి జమ అయ్యే విధంగా ఆనాటి అధికార పార్టీ చర్యలు తీసుకోవటం దారుణమన్నారు. అనేక మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తమ సంఘంకు వివరించగా తాము రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి సమస్య గురించి తెలిపి పేదలకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. పేద ప్రజల కోసం లబ్ధిదారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 4వ తేదీ ఆదివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటిని నిర్మించదలిస్తే కాంట్రాక్టర్లు నాసిరకంతో ఇళ్లను నిర్మించి ప్రజలను మోసగించటం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నారాయణం కమలకుమార్, అబ్దుల్ ఆరిఫ్, అబ్రహం లింకన్, రావూరి శివశంకర్రావు, కట్టారి వాసుదేవనాయుడు, చెరుకూరి శివరామయ్య, కొల్లిపర చెంపయ్య, ఎస్ నాగేశ్వరలింగం, పి రామమోహన్ రావు, యనమదల రమేష్ బాబు, పి సతీష్, ఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం ఈ రోజున మేము డిస్కస్ చేసి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒక్కసారి ఇస్తుంది జీవితంలో. వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఒకేసారి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు పోయినా మళ్ళీ ఇవ్వదన్నమాట, అనర్హులు అవుతారు. అలాంటి ఇళ్ళని వాళ్ళ జీవితాంతం సరిపోయేటట్టుగా ఆ ఇల్లు కట్టాల్సింది ఉంది. కానీ తెనాల్లో ఇక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా 1 సెంటు లోపు, 1 సెంటు మాత్రం ఇచ్చారు. దాంట్లో కట్టుబడి ఇచ్చేటప్పటికి నివాసయోగ్యమైన ప్రాంతం 35 గజాలు మాత్రమే ఉంటుంది. 35 నుంచి 38 గజాలు ఉంటుంది. అవి దేనికి సరిపోవు. సరే, అది గవర్నమెంట్ పాలసీ. కానీ ఇక్కడ జరిగిన ఇళ్లలో అతి లోపము ఇష్టంగా కట్టారు. 1,50,000 సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 30,000, మరియు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 30,000, మొత్తం 2,10,000తో కట్టారు. కానీ ఈ కట్టించింది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ అని చెప్పారు. ఆ అధికార పార్టీ, పాత అధికార పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టారు. అతి పేదలు, ఇళ్లలో కట్టించుకున్న వాళ్ళందరూ అతి పేదలు అనమాట. వాళ్ళల్లో కూడా రక్తం దాగేసేసారు. 2 లక్షల రూపాయల నుంచి ఆ కట్టిన విలువ 1,60,000, 1,70,000 అవుతుంది. అతి దారుణంగా ఉన్నాయి. ఒక 4-5 ఏళ్లలోనే అవన్నీ కూలిపోతాయి. కూలినప్పుడు తెలియకుండా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అంత హీనంగా ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు మాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ల అకౌంట్లోకి మారిపోయినాయి. అసలు అకౌంట్ ఓపెన్ చేసింది, పడింది, వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే మెసేజ్లు వస్తున్నాయి డ్రా చేసుకున్నట్టు. అరే, మేము డ్రా చేసుకోలేదు ఏంటని చెప్పి ఇప్పుడు దాకా లబ్ధిదారులు ఏమనుకున్నారు, వాళ్ళే గవర్నమెంట్ కట్టిచ్చిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఈ లబ్ధిదారులు మరియు కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఏర్పాటు చేసి ఈ అకౌంట్లో నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇక్కడ అధికారులు చర్యలు అధికారులు కొన్ని ఏర్పాట్లు అధికార పార్టీ వాళ్ళు చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. తమ శారీరకమైనటువంటి శ్రమ చేశారు. తాము కష్టపడి కూడబెట్టినటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఇవాళ ఇళ్ల నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే క్వాలిటీ అనేటువంటిది లేదు, నాణ్యత అనేటువంటిది లేదు, దీర్ఘకాలం అవి మనుతాయి అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో మనం ఎట్టా నివసించాలా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఆందోళన పడుతున్నారు. తెలియని వాళ్ళేమో మనకేం పర్లేదు అనేటువంటి ధోరణితో ఉంది. ఇది ఒక భాగం అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి, ఇంట్లో నుంచి బయటికి రావడానికి, పట్టణంలోకి రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కూడా లేవు. అందుకని ఆ ఇంట్లోంచి బయటికి రావటం కష్టం, వెళ్ళటం కష్టం. మొత్తం ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందికి గృహ నిర్మాణానికి చేపట్టినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో
దరిదాపు 50% మంది ప్రజలకు కూడా ఇవాళ అనుకూలంగా లేకుండా తయారైపోయింది. దానికి ఖర్చు పెట్టినటువంటి కోట్ల రూపాయలు వ్యర్థమైపోయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి, శిక్షించడమే కాదు దుర్వినియోగమైన నష్టం జరిగినటువంటి డబ్బుల్ని రికవరీ చేయాలని, పేదలకి ఆ ఇల్లు నివాసయోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అట్లాగే నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుని సరిచేసి నివాసయోగ్యంగా ఆ కాలనీని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెనాలి నందులపేట పారాద్రి కాలువ అంచున వివాదాస్పదంలో నిర్మించిన కిరాణా షాపును కోర్టు ఉత్తర్వుల మేరకు తెనాలి పురపాలక సంఘ అధికారులు శనివారం తొలగించారు. శనివారం తెనాలి నందులపేట పారాద్రి కాలువ అంచున ఇరిగేషన్ మున్సిపల్ విభాగాలకు చెందిన ప్రభుత్వ స్థలంలో గత ప్రభుత్వంలో వ్యాపార సంస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్న క్రమంలో ప్రభుత్వం మారాక ఆ ప్రాంత ప్రజలు ఆక్రమణను తొలగించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో తెనాలి పురపాలక సంఘ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సదరు వ్యాపారి కోర్టును ఆశ్రయించడంతో తొలగించే విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. కాగా ఎట్టకేలకు కోర్టు ఉత్తర్వులు తెనాలి పురపాలక సంఘ అధికారులకు సానుకూలంగా రావడంతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి మున్సిపల్ సిబ్బంది వివాదాస్పద కిరాణా షాపును తొలగించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పదంగా మారిన కిరాణా షాపు నిర్మాణం పూర్వపరాలను వివరిస్తూ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొలగించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన వివిధ విభాగాల వారికి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత కొంతకాలంగా పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్ ఎంక్రోచ్ విషయమై కొంత నడుస్తూ ఉన్నది. ఒక వ్యక్తి మున్సిపల్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్యుపై చేసి అక్కడ ఒక స్ట్రక్చరు చేసుకొని వ్యాపారం చేసేటువంటి క్రమంలో దాన్ని గమనించడం అయింది. గమనించి వారికి చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు కూడా డ్యూ ప్రాసెస్ లా అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి అనేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే వారికి లాస్ట్ మంత్ 27వ తారీఖున నోటీస్ 7 days ఇస్తూ ఇవ్వటం జరిగింది. దానికి సమాధానంగా వారు 1వ తారీఖున రిప్లై ఇచ్చారు. రిప్లైని కూడా గమనించి అది మున్సిపాలిటీ చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు లోబడి లేదనేసి గుర్తించి వారు ఇచ్చినటువంటి రిప్లైని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ వారు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ పంపించాం. సరే అని చెప్పేసి ఈరోజు దాన్ని తీయటం జరిగింది. ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీ వారికి పోలీసు వారు, రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ని కూడా తీయటం జరిగింది. ఈ విషయంలో అందరి యొక్క సహకారం ఉంది. గమనించాలి, ఎక్కడైనా కానీ మున్సిపల్ ప్రాపర్టీస్ను ఎవరన్నా ఆక్యుపై చేస్తే కనుక దానివల్ల ప్రయోజనం అంటే ఉండదు, కానీ ఆ మున్సిపాలిటీకి లాస్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాకందరికీ కూడా సహకరించండి. అభివృద్ధి వైపు మనం అందరం ఉందాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారనేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మా యొక్క సెక్షన్ హెడ్స్ టౌన్ ప్లాన్ని చక్కగా పనిచేశారు. శానిటేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఇలాంటివన్నీ కూడా అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారు అలాగే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్గా ఉందో, ఎక్కడైతే రోడ్లు ఇరుగ్గా ఉన్నాయో, ఈ టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి చక్కటి రోడ్లు వేసి ట్రాఫిక్ ఫ్రీ చేయాలనేదే ఆలోచన. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో శివ సర్కిల్ నుంచి గురిపాలెం రోడ్డు దానికి ఇరువైపులు టెంపరీ ఎంక్రోచ్మెంట్ తీయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రివర్యులు గారు అలాగే కౌన్సిల్ వారు శాంక్షన్స్ ఇచ్చారు. వాటికి అవసరమైన రోడ్డు మరమ్మతులు ఆ కార్యక్రమాలు జరగబోతాయి. అలాగే బోస్ రోడ్డు సంబంధించి కూడా శాంక్షన్స్ ఇచ్చారు. దాన్ని కూడా ఒకవైపు టెంపరీ ఎంక్రోచ్మెంట్ తీయడం అయింది, రెండో వైపు కూడా వెరీ సూన్ తీసి దాన్ని కూడా మంచి రోడ్డుగా ఉంటే ఆధునికంగా చేయాలనేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆ విధంగా మలుచుకుందాం అనేసి ప్రతి ఒక్కరికి
సమాచారం ఇస్తున్నాం, గమనించగలరని కోరుతున్నాం. విలువలతో కూడిన విద్య వినయాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుందని, అలాంటి చక్కని విలువలతో ముందుకు సాగే సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి సుల్తానాబాద్ నవోదయ కళ్యాణ మండపం ప్రాంగణంలో శని, ఆదివారాలు 2 రోజులు విద్యాభారతి అనుబంధ సంస్థ అయిన సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థల నుండి ఎంపిక చేసిన క్రీడాకారుల్లో ఆడుదాం దూకుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రారంభ సభలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 24,000 పాఠశాల ద్వారా 36 లక్షల మందికి జాతీయ విద్యను అందిస్తున్న విద్యాభారతి విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా విద్యాభారతి అనుబంధంగా రాష్ట్రంలో శ్రీ సరస్వతీపీఠం విద్యారంగంలో స్వచ్ఛందంగా పనిచేస్తుందని అన్నారు. విద్యాభారతి క్రీడా విభాగం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గుర్తింపుతో ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహించే క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి నింపుతున్నామని అన్నారు. 11 జిల్లాల నుండి క్రీడాకారులు 2 రోజుల పాటు జరగనున్న క్రీడా ఉత్సవాలకు రావడం అభినందనీయమని అన్నారు. ఇదే క్రమంలో బాలికలు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రీడా పోటీల ప్రారంభ సభలో సమితి పాఠశాల కార్యదర్శి కోడూరు రమాదేవి, పొత్తూరు నాగేంద్రం, కన్నా భాస్కర్, విజయవాడ సమితి కార్యదర్శి కొసనం జగదీష్, అగ్నిమాపక శాఖ అధికారి చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆటల పోటీలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నీ కూడా మనకి 40 సంవత్సరాలకి వస్తూ ఉన్నాయి. అయితే 1952లో మన శిశు మందిరం గోరఖపూర్లో ప్రారంభించబడ్డది. స్వాతంత్రం వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత మనదేటువంటి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఆ విధంగా సమాజంలో మార్పు తీసుకురావాలని, విద్యాలయాల ద్వారా సమాజ మార్పు తీసుకురావాలి, సమాజ పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో మనదైనటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానం, భారతీయ మూలాలు ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగా దేశంలో విద్యార్థులలో ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా చేయలేదు. మన యొక్క మూలం బయట దేశాల్లో, పాశ్చాత్య దేశం కారణంగా ఎంత పెద్ద చదువు చదివితే దేశభక్తి లేకుండా పోయింది. కాబట్టి మన విద్యార్థుల్లో కూడా రాబోయే రోజుల్లో వాళ్ళే పౌరులు కాబట్టి దేశభక్తిని, అలాగే దైవభక్తిని నిర్మాణం చేసేదానికి విద్యాభారతి ప్రయత్నం చేసింది. పోటీలు జరుగుతున్నాయి. ఈ 11 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, ఆచార్యులు మాట్లాడితే అందరూ వచ్చున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతాం. అక్కడికి వచ్చి పాల్గొంటున్నందుకు. విద్య వినయాన్ని చేకూర్చాలి మనందరికీ. విద్య ఉద్దేశం అది. అట్లాగే వినయం నుంచి అన్ని మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అటువంటి విద్యను అందిస్తున్నటువంటి విద్యాభారతి సంస్థలకు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆట పోటీ జరుగుతుంది. చక్కగా విద్యార్థులను పాల్గొని గెలిచి చక్కగా మీరు ఇందాక చెప్పారు, మానసికము, శారీరకము, ఆరోగ్యము మంచి, ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి. అంటే సరస్వతి శిశు మందిరం మా పిల్లలందరూ కూడా చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. నడుపుతున్నటువంటి విద్యా సరస్వతి శిశు మందిరం కమిటీకి అందరికీ, అట్లాగే ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. గురుదేవో మహేశ్వర, ఇది మీరందరూ మేము ఆచరించిన విద్య ఫస్ట్. తర్వాత శిశు విద్య సరస్వతి, ఓం ప్రాణో దేవి సరస్వతి వాజేపి వ్యాజినీవరి దీనాం నవిద్యవతు ఓం. మరి నాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను కూడా పాల్గొనయ్యా. ఇదే గ్రామంలో పుట్టాను, పెరిగాను. ఇప్పుడే చెప్పారు ఆంజనేయ శాఖ RSSలో. ఒక్కసారికి ఈ మధ్యకాలం అక్కడక్కడ మా సర్వీస్లో కనపడిన చోటల్లో వెళ్ళిపోయి చూస్తాను. ఆ డిసిప్లిన్ అదంతా ఈనాటికి మేము మర్చిపోలేము. స్వయం సేవక సంఘాలు అట్లా మేము పౌరులు అది మేము చేస్తాం, అనేక జిల్లాల్లో చేస్తాం, ఇది చేస్తాం. ఎక్కడైనా మన యొక్క భారతీయ తత్వాన్ని కానీ అది కానీ ఎక్కడ మర్చిపోవాలి. ఈనాటి వరకు కూడా ఆ గురువుల్ని మర్చిపోలేదు అనమాట. అట్లాగే మిత్రులు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా చేసుకుంటున్నాను. కృతజ్ఞతలుగా నన్ను నేను పాల్గొని అయ్యాను. ఈ సరస్వతి విద్యాపీఠం ఇంత పొడవుగా ఉంది కదా,
ఇన్ని పాఠశాలలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఒక ఏకసూత్రం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు. మరి వీళ్ళందరిలో ఏకసూత్రత ఉందనడానికి భాస్కర్జీ మాట్లాడేటప్పుడు వారు మన లక్ష్యంలో ఉన్న 2 వాక్యాలు చెప్తుంటే విద్యార్థులందరూ అందుకుంటున్నారు. అలాగే వైయక్తికత పాడుతుంటే ఆ వైయక్తికతలో అందించేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా విన్నాం మనం. కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా సాధించాలి అనే ఈ భారతమాత యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చూపించాలి. సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన విద్యాభారతికి సంబంధించిన పాఠశాలలో చదివిన విద్యార్థులకి ఏ రంగాల్లో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా ఈ విద్యార్థులందరికీ ప్రేరణ. కాబట్టి ఈ భారతమాత యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేయడం కోసం మనం చదవాలి, మనం సాధించాలి అనే భావన నింపేదే ఈ యొక్క విద్యాభారతి సరస్వతి శిశు మందిరాలు. కాబట్టి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఒకే తల్లి బిడ్డలు అనే భావనని మన మనసుల్లో నింపుకుని సాధన చేస్తున్నాము. మన ఊరి కోసం మనవారి కోసం అనే నినాదంతో చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జన్మభూమి రుణాన్ని తీసుకోవడం అభినందనీయమని గ్రామానికి చెందిన రాజకీయ ప్రముఖులు చేపూరు బోడయ్య అభినందించారు. శనివారం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ అధ్యక్షతన స్థానిక పంచాయతీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ న్యాయవాది పొన్నం విజయకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకునే వయసులో ఏకాగ్రతతో సాధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు మాట్లాడుతూ విద్యాదానం చాలా గొప్పదని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాయం చేయడం దైవసేవ లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె రాజు, ప్రధానోపాధ్యాయులు ఇమ్మాన్యుయల్, ఇంద్రులు విద్యా ఆవశ్యకత, క్రమశిక్షణ, సేవా కృతజ్ఞత గురించి విద్యార్థులకు వివరించారు. గ్రామ ఎమ్మెల్యేహెచ్పి మాధురి, ట్రస్ట్ సభ్యులు తన్నీరు రాణి, తన్నీరు చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంలో ముందుగా తన్నీరు నాని అతను అలాగే నేను ఇద్దరం కలిసి ఈ కార్యక్రమానికి బెజం నాటడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని చూసి తన్నీరు సోదరులందరూ కూడా మాకు చేయూతనివ్వటం, మరి ఆ కార్యక్రమం ఆ రోజు మేము కేజీ టు పీజీ అని చెప్పేసి పెట్టాం. కార్యక్రమాన్ని పెట్టి చేసాం కూడా. చేసిన తర్వాత ఈ గత ప్రభుత్వంలో 10th క్లాస్ పిల్లలందరూ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి చేయడం. తర్వాత అసలు ఈ పథకం నాయకత్వం అనుకునే టైంలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మమ్మల్ని మాస్టర్ అనుకుంటా రిక్వెస్ట్ చేశారు, ఇట్లా మాకు పిల్లలకి ఎవరు ఇవ్వట్లేదని అని చెప్పేసి. అదేంటండి గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే, కాదండి వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే ఇస్తున్నారు, మాకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇవ్వట్లేదు అని చెప్తే, అయితే మాకు దీన్ని కంటిన్యూ చేసే బాధ్యత మాదని చెప్పేసి అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. తన్నీరు చారిటబుల్ ట్రస్ట్కి బ్యాక్ బోన్స్గా నిలిచి మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారి సహాయ సహకారం అందిస్తున్నటువంటి తన్నీరు గంగాధర్ హైదరాబాద్లో ఉంటారు, అలాగే తన్నీరు శ్రీనివాసరావు నాని తెనాలి, అలాగే తన్నీరు గోపి అండ్ చంద్రశేఖర్ వీళ్ళు మాకు ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఉంటే మాకు సపోర్ట్ చేసి వీళ్ళు చెప్పలేరు సార్. నేను కూడా మీలాగానే, శంకర్ గారు కూడా మీలాగానే ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చాను. మేము కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము చదివే రోజులు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఉన్నా కూడా మా నాన్నగారు, మా కుటుంబీకులు కూడా చాలామంది కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం మేము. ప్రభుత్వ పాఠశాలలో దేంట్లోనూ తీసిపోవు. మీరు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నతమైనవి, ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యని మీకు అందిస్తారు. కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో గనక మీరు నేర్చుకోగలిగితే మంచి మంచి స్థానానికి వెళ్తారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం మీ ఉపాధ్యాయులు అందించినటువంటి చదువుని క్రమశిక్షణ పాటిస్తూ నేర్చుకున్నారంటే గొప్ప స్థానాన్ని పొందుతారు. మరి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి తన్నీరు వారందరూ కూడా మీ అందరికీ పన్నీరు చల్లడానికి వచ్చారు. తన్నీరు వారు పన్నీరు చల్లుదాటానికి వచ్చారు ఇక్కడికి. బడికి వస్తే బూట్లు, బడికి వస్తే భోజనం, బడికి వస్తే బుక్స్, అవన్నీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది.
అంటే మీరు బాగా కష్టపడి చదువుకోవటమే. తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ శివశంకర్ గారు మరి కేవలం బుక్స్ మాత్రమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు వైద్యపరంగా, అలాగే నేత్రాలు, మరి దంతాలు, అలాగే స్కూల్ విద్యార్థుల బ్యాగులు, స్టడీ మెటీరియల్, తెనాల్లో ఏ కార్యక్రమాన్ని కూడా ఏదో కార్యక్రమం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. పుణ్యానికి క్షేత్రం, రాగానికి గాత్రం, వివాహానికి సూత్రం, మనిషికి నేత్రం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, మానవునికి కన్నంత ముఖ్యమై సమాజానికి ఐక్యమత్యం. ఈ యొక్క అందరూ ట్రస్ట్ మెంబర్ అందరూ ఐకమత్యంతో మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి విజయవంతంగా చేస్తున్నారు. చదువు మీ జీవితానికి వెలుగు. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నైవ క్షణికా తృప్తి, యావజ్జీవంతు విద్యయ. ఇప్పుడు మీ బిస్కెట్లో టిఫిన్ అన్నం పెట్టారు, అరగంటలో అరిగిపోతుంది. కానీ మీరు చదువు నేర్చుకున్నారనుకోండి, అది మీ జీవితాంతం మనకు వస్తుంది. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇక్కడ గత సంవత్సరం కూడా మనం వచ్చాం ఇక్కడికి. నేను లాస్ట్ ఇయరే ఇక్కడికి ఈ స్కూల్కి కొత్తగా వచ్చాను ట్రాన్స్ఫర్ మీద. వచ్చి రాగానే ఇక్కడ తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారు పుస్తకాలు ఇస్తారు, పంచాయతీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత మనకు పుస్తకాలు ఇచ్చారు. కొత్త లాస్ట్ ఇయర్ నాకు కొత్త, ఈ సంవత్సరం మళ్ళీ మనల్ని పుస్తకాలు తీసుకోవడానికి పిలిచారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆనవాయితీని కొనసాగిస్తున్నారు అట్లాగే. అంటే చాలా గొప్ప విషయం. పేద పిల్లలకి రాసుకోవడానికి బుక్స్ ఇవ్వడము, పెన్నులు ఇవ్వడం ఇట్లాంటిది అనేది అంటే విద్యాదానం అన్నమాట. చదువుకోవడం అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని అంటారు. అట్లా విద్య కొరకు మీకు పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకోవట్లేదు, ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు మీకు అందిస్తున్నారు, మీరు చదువుకోవడానికి తోడ్పడుతున్నారు. అంటే అది కూడా పేద పిల్లల కోసం కృషి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. ఇలాగే ఇంకా ముందు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు కూడా బాగా చదువుకుని ఇంకా పేద విద్యార్థులకు మీరు కూడా ఈ విధంగానే సహాయం చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రామం మన ఆల్పాడు గ్రామంలో పిల్లలందరూ బాగా చదువుకొని సారు గత కొన్ని సంవత్సరాలు ఇస్తున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నాను. కానీ మనం ఎప్పుడు మన చదివే ముఖ్యం. మన డబ్బు ఎంత ఉన్నా సరే ఉపయోగపడదు. మన చదువు ఒకటే మనకు ఉపయోగపడింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని అందరూ ప్రయోజకులై సారు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనం అందరూ ఆ సారకులాగా మనం కూడా తయారవ్వాలని కోరుకుంటున్నాను. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కల్పిస్తుందని వేమూరు తహసీల్దార్ బి సుశీల తెలియజేశారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కల్పిస్తుందని వేమూరు తహసీల్దార్ బి సుశీల తెలియజేశారు. శనివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫోరం క్రాఫ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో తహసీల్దార్ సుశీల మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం ద్వారా బాలల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అదేవిధంగా బాలల రక్షణ కోసం గ్రామ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు అనేక చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. బాలలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. బాలల రక్షణపై స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శేషగిరిరావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రోజ్లాండ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, చైల్డ్ అడ్వకేసీ ఫోరం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సభ్యులు కీర్తన, లక్ష్మీ పార్వతి, అంగన్వాడీ సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా మండలాల్లో ఆలోచిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు అవన్నీ చూస్తారు. కానీ బయటికి కనపడకుండా జరుగుతున్న అత్యాచారాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సొసైటీ బాధ్యత. నాట్ ఓన్లీ తల్లిదండ్రులు, సొసైటీ అందరూ బాధ్యత తీసుకోవాలి. దాని గురించి మన అమ్మాయి అనే కాదు, పక్క అమ్మాయి అనే కాదు, ఏ అమ్మాయికి ఎలాంటి ఆలోచించినా కూడా చెప్పుకునే ఫ్రీడమ్ మనకి ఇవ్వాలి. కొన్ని ఇంట్లో చెప్పగలుగుతారు, కొన్ని భయపడతారు, చెప్పలేరు. మీరు ఎక్కడైనా తెలుసుకున్నా, మీరు విన్నా కూడా నిర్లక్ష్యం వహించుకున్నారు. మన అధికారుల దృష్టిలో పెట్టి మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఒక పరిష్కారం తీసుకున్నాం. దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం. అంటే 70 నుంచి నేర్చిన విద్య గురువుగా తల్లితో సమానం మంచి ఉండేవాడు. కానీ నేను సమాజంలో ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఆ జ్ఞానం నచ్చిపోతున్నారా, లేకపోతే మనుషులా, లేకపోతే ఏమవుతుందా? ఇలాంటి సంస్థలు మా చిన్నతనంలో ఊటోడ్లో కనపడి మొట్టమొదట లెప్రసీ గురించి పోరాడేవాడు, తర్వాత కృష్ణమేద గురించి పోరాడేవాడు.
తర్వాత టీవీ మారేవాళ్ళు. తర్వాత కమ్యూనిటీ ఉన్నమన్నాక దశాబ్దానికి అనేక కొత్త కోసం అనేక సంఘాలు అనేక ట్రక్స్ పోరాడుతూ ఉంటాయి. అలాగే లింగభేదం లేకుండా ఎవరైనా సరే ఆడపిల్లైనా ఒకటి మగపిల్లైనా ఒకటి అని భావించినట్లే మన సమాజంలో బెటర్ గవర్నెన్స్, బెటర్ సర్వీస్ పిల్లలకి ఇంకా ఎక్కువగా హక్కులు అందించడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కన్వర్జెన్స్ ఇండివిజువల్గా బై డిపార్ట్మెంట్ వైజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హ్యూమన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మహిళా పోలీసు కానీ అందరూ కూడా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు చాలా బాగా అద్భుతంగా వాళ్ళ హక్కులు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు చాలా బాగా. నేను గత 23 సంవత్సరాలుగా ఈ బాల హక్కులు ఉద్యమంలోనే ఉంటాను. చాలా రకాల అనుభవాన్ని చూడండి. బాల హక్కులు ఉల్లంఘనలు అనేక రకాలు జరుగుతాం. ఒక చిన్న ఉల్లంఘన వాళ్ళ జీవితాన్ని ఖండం చేసేటువంటి పరిస్థితి. ఆ మైనర్ బ్యాక్ స్టెప్ దగ్గర మీరు చేంజ్ ఇస్తారు, మీరు ఆ ప్రమాదం నుంచి తప్పిస్తారు. సింపుల్ చెప్పండి, వల్నరబిలిటీ అంటే వల్నరబిలిటీ ఏంటి? బాధించడానికి అనుభవం ఉండేటువంటి అనుభవాన్ని తీసేస్తారు. కొంతమంది చాలా అనుభవం ఉంటారు బాధించాలి. ముఖ్యంగా ఈ పోక్సో కేసు మనం చూస్తాం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. దానిలో ఎక్కువగా అది జెండర్ న్యూట్రల్ చట్టం. అంటే అబ్బాయి మీద జరిగిన ఒకే రకంగా శిక్ష ఉంటుంది, అమ్మాయి మీద జరిగిన ఒకే రకంగా శిక్ష ఉంటుంది. కానీ ఎక్కువగా బాధితులే ఈ లైంగిక నేరాలకు బాధితులు మనందరూ తెలుసు. ఆ బాధితులు ఉన్న ప్రివెంటివ్ స్టెప్స్ ఎలాంటివి మీరు తీసుకోవచ్చు, అది ఈరోజు మెయిన్ ట్రైనింగ్ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వివరించిన ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు. పేద ప్రజల ఇళ్ల స్థలాల మంజూరు, నిర్మాణాలు తదితర సమస్యలపై 4వ తేదీన లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 8వ వార్డులో 7.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడివేలు రాధికా రమేష్. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.